విజయవాడలోని బందర్ రోడ్డు పక్కన కృష్ణానది గట్టు దగ్గర ఒక చిన్న రెండంతస్తుల ఇంట్లో రామకృష్ణయ్య లక్ష్మీదేవి దంపతులు ఉండేవారు. రామకృష్ణయ్యకు దుకాణం ఒకటి ఉంది. ఉదయం 6 గంటలకు తెరుచుకొని రాత్రి 10 అయ్యే వరకు అందులో కూర్చొని ₹1 లాభం కోసం ఆయన పోరాడుతూ ఉండేవారు. చేతికి వచ్చిన డబ్బు మొత్తం కుటుంబం కోసమే. లక్ష్మీదేవి ఇంటి పనులు, పిల్లలు, భర్త ఆరోగ్యం ఇవన్నీ ఒక్కసారిగా చూసుకునేవారు. వారి జీవితంలో 2 కాంతులు, పెద్ద కూతురు సౌమ్య, చిన్న కూతురు సౌజన్య. సౌమ్య పుట్టినప్పుడు రామకృష్ణయ్య దుకాణం ఇంకా చిన్నదే. ఆడపిల్ల పుట్టింది అని బాధపడకుండా మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది అని ఆనందంతో పేరు పెట్టారు. సౌమ్య నవ్వితే ఇల్లు నవ్వేది. ఆమె మొదటి అడుగు వేసిన రోజు రామకృష్ణయ్య దుకాణం మూసివేసి ఇంట్లోనే ఉన్నారు సంతోషంతో. మొదటి పదం నాన్న అన్నప్పుడు లక్ష్మీదేవి కళ్ళ నీళ్లు ఆగలేదు. స్కూల్కి మొదటి రోజు సౌమ్య ఏడుస్తూ వెళ్తుంటే రామకృష్ణయ్య ఆటో దిగి ఆమెను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. ఇవాల్టికి సెలవు అని చెప్పి 2 రోజులు ఆమెతోనే గడిపారు. అలాంటి ప్రేమ వారిది. తర్వాత సౌజన్య పుట్టింది. 6 సంవత్సరాల తర్వాత. ఆమె పుట్టినప్పుడు దుకాణం కొంచెం పెద్దదయింది. రామకృష్ణయ్య రెండో షాప్ కూడా తెరిచారు. సౌజన్య చిన్నప్పుడు ఎక్కువగా అక్కతోనే ఆడుకునేది. సౌమ్య ఆమెకు తల్లిలా, స్నేహితురాలిలా ఉండేది. సౌజన్యకు 7 ఏడాది వయసు ఉన్నప్పుడు బాగా జ్వరం వచ్చింది. రాత్రిపూట 2 గంటలు ఆసుపత్రికి దూరంగా ఉంది. రామకృష్ణయ్య ఆమెను మోసుకొని సైకిల్ పైనే పెట్టుకుని లక్ష్మీదేవి వెనక కూర్చుంది. ఆ దుమ్ము రోడ్ మీద పరుగులు పెట్టారు. ఆ రోజు ఆసుపత్రి బిల్లు 5,000 వచ్చింది. అది చాలా మొత్తం వారికి. రామకృష్ణయ్య ఒక్క మాట కూడా ఆలోచించకుండా పిల్లల కోసమైతే ఎందుకు చేయను అని వెంటనే అప్పు తీసుకొచ్చి కట్టారు. సంవత్సరాలు గడిచాయి. సౌమ్య ఇంజనీరింగ్ పూర్తి చేసింది. సౌజన్య డిగ్రీ మొదలుపెట్టింది. రామకృష్ణయ్య ఆస్తి కూడా పెరిగింది. 2 అంతస్తుల ఇల్లు, 6 ఎకరాల వ్యవసాయ భూమి, 2 దుకాణాలు, బ్యాంకులో కొంత డబ్బు. ఇవన్నీ ఆయన రాత్రింబగలు కష్టపడి సమకూర్చుకున్నవే. సౌమ్యకు పెళ్లి సంబంధాలు వచ్చాయి. అప్పుడు రామకృష్ణయ్య ఎంతో జాగ్రత్తగా చూసి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే అనిల్ అనే అబ్బాయిని ఎంచుకున్నారు. అనిల్ మంచి కుటుంబం, మంచి ఆలోచనలు కలవారు. పెళ్లి ఘనంగా జరిగింది. అతిథులు 30 తులాల బంగారం, 1 కోటి రూపాయల విలువైన బహుమతులు కట్నం కింద. సౌమ్య పెళ్ళై వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రతివారం ఫోన్ చేసేది. నాన్న, అమ్మ బాగున్నారా? మీకేమైనా కావాలా అంటూ అడిగేది. ఆ మాటలకు రామకృష్ణయ్య గుండె నిండిపోయేది ఆ ప్రేమను చూసి. కానీ చిన్న కూతురు సౌజన్య మాత్రం కొంచెం భిన్నంగా మారింది. కాలేజీలో చేరాక ఫోన్కే ఎక్కువ సమయం, స్నేహితులతో ఎక్కువగా తిరుగుడు, ఇంటికి ఆలస్యంగా వచ్చేది. రాజేష్ అనే అబ్బాయితో పరిచయం. రాజేష్కు ఉద్యోగం లేదు. తండ్రి డబ్బు తింటూ బ్రతుకుతున్నాడు. సౌజన్యకు అదంతా తెలియదు. ప్రేమ ఆమెను అంధురాలిని చేసింది. ఒకరోజు రాత్రి 8 గంటలు సౌజన్య గదిలో బ్యాగ్లో బట్టలు పెట్టుకుంటుంది. లక్ష్మీదేవి అడిగారు, ఎక్కడికి బంగారం అని. సౌజన్య నిశ్శబ్దంగా ఉంది. రామకృష్ణయ్య వచ్చి ఏమైంది అన్నారు. సౌజన్య ఒక్కసారిగా అప్పుడే బ్యాగ్ తీసుకుని బయటకు పరుగు పెట్టింది. గేటు దగ్గర రాజేష్ బైక్ మీద వేచి ఉన్నాడు. ఇద్దరు ఎక్కి వెళ్ళిపోయారు. రామకృష్ణయ్య, లక్ష్మీదేవి రోడ్ మీద నిలబడి ఏడుస్తూ అలాగా వారిని చూస్తూ ఉండిపోయారు. ఆ హఠాత్ పరిణామానికి వాళ్ళు ఎంతో బాధపడ్డారు. మరునాడు సౌజన్య ఫోన్ చేసింది. నేను రాజేష్తో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. మీరు ఒప్పుకోరు కాబట్టి ఇలా చేశాను. ఇక రాను అని ఫోన్ పెట్టేసింది. ఆ రోజు నుంచి ఇల్లు ఎంతో బాధాకరంగా అయ్యింది. లక్ష్మీదేవి భోజనం మానేశారు. రామకృష్ణయ్య దుకాణానికి వెళ్ళడం కూడా మానేశారు. ఊరంతా మాట్లాడుకుంటుంది, రామకృష్ణయ్య చిన్న కూతురు పారిపోయి పెళ్లి చేసుకుందంట అని. ఆ మాటలు వినడానికి రామకృష్ణయ్యకు బయటకు రావడం కష్టమైంది. లక్ష్మీదేవి రాత్రి మగలులో కూర్చొని ఏడుస్తూ ఉండేవారు. నా పెంపకంలో ఎక్కడ తప్పు జరిగింది అమ్మా అని ఆ దేవుడిని అడిగేవారు. ఇలా సంవత్సరాలు గడిచాయి. 6 సంవత్సరాల తర్వాత పెద్ద కూతురు సౌమ్యకు ఒక అబ్బాయి, అమ్మాయి కలిగారు. ప్రతి నెల ఆమె తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి వారిని చూసుకునేది. వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ ఆనందం ఆమె బాధ్యత. కానీ చిన్న కూతురు సౌజన్య నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదు. రామకృష్ణయ్య ఒకసారి రాజేష్ ఎక్కడుంటారో అని ఇంటికి దూరంగా వెళ్ళి చూశారు. ఇద్దరు ఒక గదిలో అద్దెకు ఉంటున్నారు. రాజేష్కి ఇంకా ఉద్యోగం లేదు. సౌజన్య ముఖం వాడిపోయింది. రామకృష్ణయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏమీ మాట్లాడకుండా దూరం నుంచే చూసి తిరిగి వచ్చేశారు. ఆ 6 సంవత్సరాలు రామకృష్ణయ్య రోజు సౌజన్య గదిని శుభ్రం చేసేవారు. ఆమె ఫోటోలు, ఆమె జ్ఞాపకాలు శుభ్రంగా ఉంచేవారు. లక్ష్మీదేవి ఆమెకి ఇష్టమైన పదార్థాలు చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఆమె తప్పకుండా వస్తుంది కదా అన్న ఆశతో వాళ్ళు ఉండేవారు. ఒకరోజు మధ్యాహ్నం 12 గంటలు ఇంటి డోర్ బెల్ మోగింది. లక్ష్మీదేవి తలుపు తీశారు. ఎదురుగా నిలబడి ఉంది సౌజన్య.
6 సంవత్సరాల తర్వాత ఆమె ముఖం వాడిపోయింది, జుట్టు చిరిగిపోయింది, ధరించిన చీర కూడా పాతది. పక్కన రాజేష్, ఇద్దరి ముఖాలు రాతిలాగా ఉన్నాయి. లక్ష్మీదేవి ఆశ్చర్యం మరియు ఆనందంతో సౌజన్య అని గట్టిగా అరిచి దగ్గరికి వచ్చారు. కానీ సౌజన్య ఒక అడుగు వెనక్కి వెళ్ళింది. అమ్మా, నేను మీతో ఉండడానికి రాలేదు. నాకు ఆస్తిలో వాటా కావాలి. ఇప్పుడే పంపకాలు చేయండి. అక్కకు ఇచ్చినట్టు నాకు కూడా సగం రాయండి ఆస్తి, లేదంటే కోర్టుకు వెళ్తాను అన్నది. ఆ మాటలు విన్న వేళ లక్ష్మీదేవి కాళ్ళ కింద భూమి జరిగినట్టు అనిపించింది. రామకృష్ణయ్య లోపల నుంచి వచ్చారు. ఆ మాటలు విని ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి, గొంతు గరగరగా వణికింది. అప్పుడు ఆయన అన్నారు, సౌజన్య, 6 సంవత్సరాల తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చావు. ఒక్కసారైనా అమ్మా నాన్న బాగున్నారా అని కూడా అడగలేదు. మా ఆరోగ్యం, మా బాధ, మా ఏడుపు ఏమీ పట్టలేదా నీకు? నువ్వు పారిపోయిన రోజు నుంచి మీ అమ్మ ఒక్క రాత్రి కూడా సరిగ్గా నిద్రపోలేదు, భోజనం చేయలేదు. నేను ఒక్కరోజు కూడా నిన్ను మర్చిపోలేదు. నీ గది తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచాను. నీకోసం రోజు నా కళ్ళల్లో దీపం పెట్టాను. నువ్వు వచ్చి ఇలా ఆస్తి అడుగుతావా ఇంత కఠినంగా అని. సౌజన్య మొండిగా నిలబడింది. అదంతా మీ ఇష్టం. చట్ట ప్రకారం నాకు ఈ ఆస్తిలో హక్కు ఉంది. ఇవ్వకపోతే కేసు వేస్తాను అంది. అంతే. రామకృష్ణయ్య ఒక్క క్షణం మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత గట్టిగా అన్నారు, సౌజన్య, నువ్వు నాపై ఎన్ని కేసులు వేసినా కూడా నాకు ఏమీ భయం లేదు. ఎందుకంటే ఇది నా రక్తం చెమటతో వచ్చిన ఆస్తి. నిన్ను పుట్టించిన రోజు నుంచి నీ శ్వాసలో నా శ్వాస కలిసింది. నీ మొదటి ఏడుపు నా గుండెల్లో మారుమ్రోగింది. నీ మొదటి నడక నా కళ్ళల్లో నీళ్లు తెప్పించింది. నీకు జ్వరం వచ్చిన ప్రతి రాత్రి నేను నిద్రపోలేదు. నీకు చదువు చెప్పడానికి నా కష్టాన్ని ఆపలేదు. నీకు బొమ్మలు, డ్రెస్సులు, సెల్ ఫోన్ ఏది తక్కువ చేశాను. నువ్వు ఆ ప్రేమను తన్ని పక్కకు తోసేసి మాకు చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళిపోయావు. ఆ రోజు నుంచి నా గుండెల్లో ఒక గాయం పడింది. ఆ గాయం ఇంకా మానలేదు. అయినా నేను నిన్ను క్షమించాను. రోజు నీ కోసం ఎదురు చూశాను. నువ్వు వచ్చి మా పక్కన కూర్చుంటావని, మా చేతులు పట్టుకుంటావని, సారీ నాన్న అంటావని కలలు కన్నాను. కానీ నువ్వు వచ్చి ఆస్తి అడిగావు. ప్రేమ లేని కూతురికి ఆస్తి ఎందుకు? నువ్వు చెప్పినట్టుగా నేను ఆస్తిని 2 భాగాలు చేస్తాను. ఒక భాగం మీ అక్క సౌమ్యకు ఇప్పుడే రాసిస్తాను. ఇక మరొక భాగం మా జీవితాంతం మేము ఉండడానికి మా దగ్గర ఉంచుకుంటాం. మా చివరి రోజుల్లో మమ్మల్ని ఎవరు ప్రేమతో చూసుకుంటారో, ఎవరు మా కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటారో, ఎవరు మా శవంతో పాటు నడుస్తారో ఆ కూతురికే ఆ ఆస్తి వస్తుంది. అది నీవైతే నీకు, మీ అక్క అయితే ఆమెకు అన్నాడు. ఆ మాటలు విని సౌజన్య ముఖం తెల్లబడింది. రాజేష్ ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆమె కళ్ళల్లో ఒక చిన్న చిరునవ్వు కూడా లేదు, ఒక కన్నీటి బొట్టు కూడా లేదు. ఆమె మౌనంగా తిరిగి వెళ్ళిపోయింది. ఆ రోజు తర్వాత సౌజన్య మళ్ళీ రాలేదు. రామకృష్ణయ్య, లక్ష్మీదేవి జీవితం సౌమ్య ప్రేమతో నిండిపోయింది. వాళ్ళ చివరి రోజులు ఆనందంగా, గౌరవంగా గడిచాయి. ప్రేమ లేని ఆస్తి శూన్యం, ఆస్తి లేని ప్రేమ అమూల్యం. చివరి రోజుల్లో తల్లిదండ్రులకు కావాల్సింది డబ్బు కానే కాదు. వారికి కావాల్సిందల్లా ఆప్యాయత, గౌరవం, మమకారం. మరి ముఖ్యంగా తమ పిల్లలు తమ పక్కన ఉండి చేయి పట్టుకొని మీకు అండగా నేనున్నానమ్మా నాన్న అని చెప్పడమే. ఆస్తి ఒకరోజు తరిగిపోతుందేమో, కానీ ప్రేమ లేకుండా వచ్చిన ఆస్తి శాపంగా మారుతుంది. ప్రేమతో ఇచ్చిన ఒక చిన్న చిరునవ్వు కూడా తల్లిదండ్రులది లక్షల కోట్ల కంటే విలువైనది. తల్లిదండ్రులు బ్రతికున్నంత కాలం వాళ్లకు మీ సమయం ఇవ్వండి. వాళ్ళు పోయాక ఆస్తి కోసం గొడవ పడడం కంటే వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు ఒక్కసారి వారిని కౌగిలించుకోవడం మినహాయింపు లేని ధనం. ప్రేమ లేని ఆస్తి శూన్యం. నిజమైన ప్రేమే నిత్య స్వర్గం కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.